ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి ఒకసారి బస్ ఆపండి. అన్నయ్య అన్నయ్య కేశవ అన్నయ్య ఏమైంది అన్నయ్య? తులసికి పురిటి నొప్పులు వచ్చాయమ్మా. అయ్యో రండి బస్ ఎక్కండి. రండి రండి. ఎవరు వీళ్ళంతా? ఎందుకు ఎక్కిస్తున్నావు? తను ప్రెగ్నెంట్ మనీషా. పెయిన్స్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. వెళ్లేదారిలో హాస్పిటల్ ఉంది, అక్కడ డ్రాప్ చేసి వెళ్దాం. ఇలా ఆపుకుంటూ దారిని పోయే వాళ్ళందరిని ఎక్కించుకుంటూ వెళ్తే ఇక ఊరు వెళ్ళినట్టే. మామ్, తను ప్రెగ్నెంట్. మంచి చేస్తే తప్పే ఉంది. మంచి చేయడం మీ అమ్మకి నచ్చదు కదా. మిత్ర గారు హాస్పిటల్ అటువైపు. అటు ఏమైంది మేడం? బస్సు రూటు మారిపోయింది. మనం బాంబు పెట్టిన వైపు కాకుండా మరోవైపు వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు, ఆ దేవుడే దారి మార్చుంటాడు. అమ్మయ్యా. బస్సు వేరే రూట్లో ఎందుకు వెళ్తోంది? బాంబు ఉన్నట్టు డౌట్ వచ్చిందా? ఏం జరిగింది? మన వాళ్ళకి ఫోన్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. వెంటనే ప్లాన్ మార్చమని చెప్పండి. ప్లాన్ బి అప్లై చేయమని చెప్పండి. ప్లాన్ బి ఏంటి మేడం? వాళ్ళకి తెలుసు. ఫస్ట్ మీరు కాల్ చేయండి. చెప్పాను మేడం, వాళ్ళు బాంబుల దగ్గర నుంచి బయలుదేరారు. బస్సు వెళ్తున్న రూట్లోకి వెళ్తున్నారు. ఎలాగైనా ఈ ప్లాన్ మిస్ అవ్వకూడదు. డ్రైవర్, కార్ అక్కడ ఆపు. స్టాప్ 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 స్టాప్. సార్, ఈ రూట్లో బస్సు ఏమన్నా వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది. మంచులో ముందుకెళ్ళొద్దంటే ఎంత చెప్పినా వినకుండా వెళుతున్నారు. ఆ బస్సు ముందుకెళ్ళకూడదు. ఎలాగైనా వాళ్ళని ఆపాలి. కాస్త మీరు సాయం చేయండి. ఇంతకీ మీరెవరు? ఆ బస్సులో వెళ్తున్నది నా ఫ్యామిలీయేనండి. సరేనండి, మీరు చెప్తేనైనా ఆయన వింటారేమో. వెళదామా? నా కారులో వెళ్దాం సార్. సరే, కానిస్టేబుల్స్ ఎక్కండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.